జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. జగద్గురు శంకరుల గురించి మొన్న మాట్లాడాను, దాన్ని కంటిన్యూస్గా మాట్లాడాలి. సామాన్యంగా అద్వైతము, ఈ శంకరులు చెప్పిన అద్వైతము, అది ఒక స్థితి, జీవన స్థాయి పెంచుకోవాలి. ఆ స్థితికి మేము ఎదగాలి. ఆ స్థితిలో జీవించిన వాళ్ళు రామకృష్ణ పరమహంసులు, అద్వైత స్థితిలో జీవించిన వాళ్ళు వివేకానందులు, అద్వైత స్థితిలో జీవించిన వాళ్ళు రమణ మహర్షులు, అద్వైత స్థితిలో జీవించిన వాళ్ళు విజయపూర్ణ వీరశైవ మతంలో ఉన్న సిద్ధేశ్వర స్వాములు, అద్వైత స్థితిలో జీవించిన వాళ్ళు సిద్ధగంగా మఠద శివకుమార స్వాములు. వీళ్ళంతా మహాన్ సంతులు. మొన్న అయిపోయినారు. అద్వైత ఒక స్థితి, అద్వైత ఒక జీవన పద్ధతి. ఆ లెవెల్లో మేము పెరగాలి. ఎంత భస్మం అంటించుకోమో, రుద్రాక్ష చేసుకోవడమో, సంకట జ్యోతి చేయడమో, నక్షత్రం చూసి భోజనం చేస్తాం మేము, ఉపవాసం ఉంటాము, ఖజూరు పండ్లు తింటాము, పానక తాగుతాము, బేళ తాగుతాము, శంకర్కి అభిషేకం చేస్తాము, రుద్రమంటాము. ఇవన్నీ కర్మకాండలో మిగిలిపోవద్దండి. ఇవన్నీ తప్పు అని నేను అనటం లేదు. ఈ కప్పలాక ట్రా అని ఇంతే ఉంది. అద్వైతం అంటే ఇంతే. అద్వైతం అంటే రుద్రం పట్టించాలి, అద్వైతం అంటే రుద్రాక్ష చేసుకోవాలి, అద్వైతం అంటే అంత భస్మం అంటించుకోవాలి. వీడికి మిగిలిపోవద్దండి. ఇది తప్పు అని నేను అనటం లేదు. ఇది కర్మకాండం. దీంట్లోనే ఉండిపోకుండా అద్వైత స్థితిలో మీ మానసిక స్థితిని పెంచుకోండి. అద్వైతం గురించి చెప్పింది ఇద్దరు ముగ్గురు చాలా బ్రహ్మాండంగా చెప్పినారు. ఒకటి సిద్ధేశ్వర స్వాములు, సరళంగా సహజంగా ఒక మామూలు రైతుకి, ఒక ఏమీ తెలియని ఒక మనిషికి అద్వైతం తెలిసేదానికి వాడు చాలా మంచిగా శంకరుల గురించి చెప్పారు. మీరు నెట్లో కొట్టి చూడండి, వాళ్ళు కన్నడలో చెప్పారు. మీకంతా అర్థమైతే చూసి తెలుసుకోండి. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, గవర్నర్ కేరళ, చాలా చక్కగా అద్వైతం చెప్తారు. చాలా మంచిగా శంకరుల గురించి చెప్తారు. నరేంద్ర మోదీ గారు చాలా మంచిగా శంకరుల గురించి మాట్లాడతారు. ఆయన మండన మిశ్రా అది వాదం ఏముంది, ఆ వాదం గురించి ఆయన ఒకసారి చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. జహా ద్వైత్ నహీ హై వహితో అద్వైత్ హై. శంకరులు నరేంద్ర మోదీ గారు చెప్పేది, ఎక్కడ ద్వైతం లేదో, భిన్నం లేదో, వేరే నీవు వేరే నేను వేరే, అది వేరే ఇది వేరే, ఇవేం లేదో అదే అద్వైతం. అంత ఒకటే మేమంతా ఒకటే అనేదే అద్వైతము అని చెప్పింది నరేంద్ర మోదీ గారు. చూడండి, మహానుభావులు చాలామంది శంకరుల గురించి చెప్తారు. అది వినండి, అద్వైత స్థితిని వినండి. ఒకసారి పార్లమెంట్లో చర్చ నడిచింది. అఖండ భారత కల్పన ఇచ్చింది బ్రిటిషులు అని డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో రాసినరు నెహ్రూ గారు. అప్పుడు లాల్కృష్ణ అద్వానీ గారు లేచి నిలబడి, లేదు అఖండ భారత కల్పన 1200 సంవత్సరాల క్రితం క్వాలిటీలో జన్మించిన శంకర భగవత్పాదులు 4 దేశం మూలలకు మఠం స్థాపించి అఖండ భారత కల్పన ఇచ్చింది మాకు శంకరులు. సనాతన ధర్మాన్ని ఆ రోజు పునరుత్థానం చేసింది శంకరులు అని అద్వానీ గారు పార్లమెంట్లో చెప్పిన విషయాలు. ఇవన్నీ మన పిల్లలకి చెప్పాలి, ఇవన్నీ మేము నేర్చుకోవాలి, మేము అద్వైత స్థితిలో బతకాలి. చూడండి, శంకరుల గురించి మన వాళ్ళే చాలామంది హీనంగా మాట్లాడిండ్రు. చాలా బాధ వేస్తుంది. సనాతనులు మన వాళ్ళే, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే, మన పరంపర వాళ్ళే చాలామంది శంకరుల గురించి, శంకరుడు అంటే రాక్షసుడు, శంకరుడు అంటే శంకరాసుర, శంకరుడు అంటే మణిమంతుడు, శంకరుడు అంటే భర్త చనిపోయిన తర్వాత పుట్టిన అనైతిక సంతానము. పుస్తకంలో రాసిండ్రండి, నేను ప్రూఫ్స్తో సహాయిస్తా. పుస్తకంలో రాసి 2వ క్లాస్ చదివేదానికి పిల్లలకి, కొందరికి ఆ ధర్మం పిల్లలకి, గవర్నమెంట్ సిలబస్ కాదు, ఆ ధర్మం పాఠం ఏం బోధిస్తారో ఒక పంథం వాళ్ళు తమ పిల్లలకి నేర్పిస్తున్నారు. విషబీజం అది వాళ్ళే తయారైన తర్వాత 10-12 సంవత్సరాలు వాళ్ళ స్కూల్లో, వాళ్ళ పాఠశాలలో చదివి అయిన తర్వాత మొత్తం సమాజం అంతా విషం చెమ్ముతుంటాం. ఆ మాదిరిగా చేస్తారు శంకరుల గురించి. మీరు చూడండి, ఇస్లాంలో షేక్, సయ్యద్, మొఘల్, పఠాన్, సియా, సున్నీ ఇన్ని పంథాలు ఉన్నవి, వేరే డిఫరెన్సెస్ ఉన్నవి. అయితే ఎవరు అల్లా గురించి, ఖురాన్ గురించి మాట్లాడరు. ప్రొటెస్టెంట్, కేథలిక్ అని క్రిస్టియన్లో ఉన్నారు, ఇంకా వేరే ఎన్నో కులాలు ఉన్నవి. ఎవరు కూడా యేసుక్రీస్తుని గురించి, బైబిల్ గురించి మాట్లాడరు. దుర్భాగ్యం, మన హిందువుల్లో మన వాళ్ళే శంకరుల గురించి అపవాదం విపరీతంగా మాట్లాడటం చూస్తే మానసికంగా చాలా బాధ వేస్తుంది. ఎందుకు వీళ్ళకి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు. బావి కప్ప, సముద్రం కప్పకి డిఫరెన్స్. ఒకసారి సముద్రం కప్ప వచ్చిందంట బావి కప్పకి. రాయ అనే సముద్రం చూపిస్తా, ఆయన బావి కప్ప అంటున్నదంట, నా సముద్రము నా బావి ఎంత పెద్దగా ఉందా, అయ్యో నీవు రావయ్యా చూస్తే తెలుస్తుంది. లేదు, ఇంత ఇస్రం ఉంది, ఇక్కడ ఇన్ని ఫీట్లు ఉంది కదా, నీది ఎంత ఉందా మీ సముద్రము, అయ్యో రామ నువ్వు బయటికి రా ఒకసారి సముద్రం చూడు. లేదు, నేను ఎంత డీప్ ఉంది, 12 ఫీట్లు ఉంది ఇది, మీ సముద్రం అంత ఉందా. అది బయటికి రాదు, తనదే వాదన పెడుతుంది. సముద్రం చూడదు,
బావిలో ఉన్నదే చెప్తుంది. అలాగే చాలామంది ఈ వేదాంతంలో శంకరుల గురించి అపప్రచారం చేస్తూ అది మా వాళ్ళు ఎట్లా ఉన్నారు, మీ వాళ్ళు ఎట్లా ఉన్నారు, అది ఇది ఏదేదో చెప్తారు. వాళ్ళ కథలు ఏదో చెప్తుండ్రు. 400 సంవత్సరాల కింద మా స్వామి ఉండే ఒక ఆయనకు వచ్చిండు, కండ్లు లేవు, ఆయన ఇట్లా మంత్రాక్షతలు ఇచ్చిండు, నీళ్ళు చల్లిండు, కండ్లు వచ్చినవి. ఫస్ట్ అండ్ లాస్ట్ అదే, మళ్ళీ ఎవరికి రాలేదు. ఆయనకి ఎవరికి వచ్చిందేమో తెలియదు, ఆయన పుస్తకంలో రాసుకున్నాడు. ఆయన కండ్లు వచ్చిందంట. ఇంకా 400 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఎవరికి కండ్లు రాలేదు. అదేం ఐ హాస్పిటల్ కాదు, ఏం కాదు, ఏదో వాళ్ళు రాసుకున్నారు పుస్తకాల్లో, కండ్లు వచ్చినావు అని. ఓ అందరు స్వాములు కండ్లు వచ్చినావు. ఇలాంటి పాఖండికి శంకరులు విరోధం. ఇవన్నీ తిక్క చేయొద్దండి. మీ స్థితిని పెంచుకోండి, మీ అద్వైత స్థితిలో జీవించండి. అద్వైత స్థితి ఒకటి, మీ ఉన్నత మట్టంగా మీ బుద్ధి, మీ జీవిత శైలి చూస్తేనే అరే ఈయన అద్వైతరా అనే ఒక భావన సమాజంలో రావాలి. ఆయన చూస్తేనే అలాంటి పరోపకారి, దాని నిస్వార్థ సేవ చేసే వ్యక్తులు, అవన్నీ గుణాలు ఏమన్నా అది అద్వైతంలో ఉంది. పంచాయతన పూజ అని చేసిండ్రు. మీరు మధ్యలో సూర్య, గణపతి, దేవి, విష్ణు, మరి శివుడు అందరిని పూజిస్తారు 5 మందిని. మీకు ఏది ఇష్టదేవత ఉందో మధ్యలో పెట్టుకోండి. శివుడు మీకు ఇష్టదేవత, మధ్యలో పెట్టండి. మీకు విష్ణు ఇష్టదేవత, మధ్యలో పెట్టండి. మీకు దేవి ఇష్టం, మధ్యలో పెట్టండి. గణపతి ఇష్టం, మధ్యలో పెట్టండి. సూర్య ఇష్టం, మధ్యలో పెట్టండి. చుట్టూ 4 పెట్టుకోండి. కొట్లాట వద్దు. ఇది పూజ చేయండి. పూజ ఒక మానసిక స్థితిని పెంచుకోవాలి. పూజ ఒక కర్మకాండం. అదే పూర్తి కాదు, అది తర్వాత కూడా మా జీవితం ఉంది, ఆ తర్వాత కూడా మా ఆలోచన ఉంది, ఆ తర్వాత కూడా మేము ఆ స్థితికి ఎదగాలి. అది శంకరులు చెప్పిన అద్వైత స్థితికి మేము ఎదిగేదానికి ప్రయత్నం చేయడమే ఈ శంకర జయంతి చేసినది లాభం. లేకపోతే ఒక బేళ తిని పానకాలు తాగి మయ్యంత బూడిద వేసుకుని రుద్రాక్ష చేసుకుని మేము కూడా అద్వైతులండి అని చెప్పుకునేదానికి పనికి వస్తుంది. కానీ శంకరుల అద్వైతంకి దీనికి సంబంధం లేదు. నేను ఇవి తప్పు అని అనటం లేదు. అయితే అంత దాంట్లోనే మిగిలి కర్మకాండిగా ఉండవద్దండి. మీ జీవితం స్థితిని పెంచుకోండి. భారత్ మాతాకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి. దాని నుంచి ఎక్కువ లాభం అవుతుంది, చాలామంది చూస్తారు. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.